ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది వయస్సు చిన్నదే కావచ్చు, ఆయన రాజకీయ అనుభవం తక్కువే కావచ్చు. కానీ రాజకీయ వ్యూహాల్లో మాత్రం దిట్ట. 2019లో అధికారంలో బలంగా ఉన్న టీడీపీని, ఆ పార్టీకి అండగా ఉండే బలమైన ఎల్లో మీడియాను ఎదిరించి పార్టీని గెలిపించుకోవడం ద్వారానే తన పవర్ ఏంటో జగన్ నిరూపించుకున్నారు. రాజకీయంగా జగన్ వేసే అడుగులు తాత్కాలికంగా ఎవరికీ అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అవి ఉపయోగపడతాయి. ఇప్పుడు రాజ్యసభ సీట్ల విషయంలో జగన్ ఇలాగే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. ఎమ్మెల్యేల బలం సరిపడా ఉన్నందున ఈ 4 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడతాయి. ఇందులో ఒకటి విజయసాయిరెడ్డిది. ఆయన పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి మరోసారి ఆయనకు అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 3 స్థానాలు ఎవరికి ఇస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ 3 స్థానాల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వాలనే ఆలోచనతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని చిరంజీవిని రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిని కూడా చేసింది. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత తన రాజ్యసభ పదవీకాలం ముగిశాక చిరంజీవి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీగా ఉంటున్నారు. రాజకీయాల జోలికి వెళ్లడం లేదు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినా చిరంజీవి మాత్రం ఒక్కసారిగా కూడా ఆ పార్టీకి బహిరంగ మద్దతు ఇవ్వలేదు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ కనుక జగన్ చేసే ఈ ఆఫర్కు చిరంజీవి ఒప్పుకొని రాజ్యసభకు వెళితే ఇద్దరికీ ప్రయోజనాలుంటాయి. ఇప్పటికీ చిరంజీవి పట్ల కాపు సామాజిక వర్గంలో సానుకూలత ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం బలమైంది. చిరంజీవిని రాజ్యసభకు పంపించడం ద్వారా ఈ సామాజిక వర్గానికి జగన్ ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది. పెద్దల సభకు మరోసారి వెళ్లడం ద్వారా చిరంజీవి ప్రతిష్ఠ కూడా పెరుగుతుంది. అయితే చిరంజీవి రాజ్యసభకు వెళ్లేందుకు అంగీకరిస్తారా? అంగీకరిస్తే పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారు వంటి ప్రశ్నలు వస్తాయి. అయితే చిరంజీవి రాజ్యసభకు వెళ్లేందుకు అంగీకరిస్తారా? అంగీకరిస్తే పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారు వంటి ప్రశ్నలు వస్తాయి. జగన్ తన పార్టీ కండువా కప్పుకుంటేనే రాజ్యసభ టికెట్ ఇస్తారు. ముఖేష్ అంబానీ కుడిభుజం లాంటి పరిమళ నత్వాని అనే పెద్ద పారిశ్రామికవేత్తకే రాజ్యసభ సీటు ఇవ్వడానికి ముందు వైసీపీ కండువా కప్పారు. మరి చిరంజీవి వైసీపీ కండువా కప్పుకుంటారనేదే చూడాలి. లేకపోతే చిరంజీవికి విషయంలో జగన్ మినహాయింపిస్తారేమో చెప్పలేం.